యష్ అంటే ఒక కన్నడ స్టార్. ఎప్పుడో KGF 2 రిలీజ్ చేసి మాయమైన హీరో. ఇప్పుడు అంత క్రేజ్ ఉంటుందా అనే డౌట్స్ ఏమైనా ఉంటే పక్కన పెట్టేయండి. ఎందుకంటే రాకింగ్ స్టార్ ఆల్రెడీ బాక్స్ ఆఫీస్ వేట మొదలు పెట్టేశాడు. శాండల్వుడ్లో ఎలాగో క్రేజ్ పీక్స్లో ఉంది. అంతకు మించిన క్రేజ్ బాలీవుడ్లో కనిపిస్తూ ఉండటం పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. సౌత్ నుంచి నార్త్ కు చాలా మంది హీరోలు వెళ్తారు. కానీ యష్, అల్లు అర్జున్ లాంటి నటులకు మాత్రమే ఉత్తరాది ప్రేక్షకులు ఆదరిస్తారు. వారు నటించే చిత్రాలకు కనకవర్షం కురిపిస్తారు. KGF సిరీస్ తో బాలీవుడ్ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడు యష్. అందుకు తగ్గట్లే ఈ చిత్రం హిందీలోనే 400 కోట్లకు పైగా కొల్లగొట్టింది. 2022లో KGF 2 రిలీజ్ అయింది. సినిమా వచ్చి 4 ఏళ్లు గడిచిపోయినా బాలీవుడ్ మార్కెట్లో యష్ క్రేజ్ ఇంచు కూడా తగ్గలేదు. ఎందుకంటే హిందీలో తొలి రోజు టాక్సిక్ కలెక్షన్స్ భారీ స్థాయిలో ఉండనున్నాయి. ఈ విషయం అక్కడ జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ తో అర్థమవుతోంది. KGF 2 విడుదల సమయంలోనే హిందీ ఇండస్ట్రీలో ఓపెనింగ్స్ లో 50 కోట్లు రాబట్టాడు రాకీ భాయ్. ఇప్పుడు టాక్సిక్ తో మరోసారి ఇదే రేంజ్ ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అంటే టాక్సిక్ తో బాలీవుడ్ మరోసారి ధురంధర్ 2 విడుదల రోజులను తిరిగి చూడబోతోంది. KGF సీక్వెల్ తర్వాత టాక్సిక్ తో యష్ మరోసారి 100 కోట్ల ఓపెనింగ్స్ చూస్తాడు అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది టాక్సిక్.